గోవింద 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 శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. చిదంశం సమానందమానందకందం సుషుమ్నాక్షరంధ్రాంతరాళే చ హంసం సచక్రం సశంఖం సపీతాంబరాంకం పరంచాన్యదైవం న జానే న జానే. జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానమునకు ఆనందమునకు కూడా కారణభూతమైనటువంటి సుషుమ్నా నాడిలో హంసలాగా విరాజిల్లేవాడు, శంఖచక్రములను పీతాంబరములను ధరించి విరాజిల్లుతూ ప్రకాశించేవాడు, భక్తులందరినీ కూడా అనుగ్రహించే శ్రీరామచంద్రుణ్ణి తప్ప వేరొకరిని ఆశ్రయించను, వారినే శరణు వేడతాను అని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలుతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో ఈనాటికి మనం 124వ రోజులో మనం ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశోచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 17 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశోచికా మహామారీ నివారకస్య
महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसहायेन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 17 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనం జనయామాసు రేవంతే పుత్రాన్ వానరరూపిణః. తే ఆ ఇంద్రాదులందరూ కూడా భగవతా తథా ఉక్తాః నియోజకుడైనటువంటి చతుర్ముఖుడైనటువంటి ఆ పితామహుడి ద్వారా ఆదేశింపబడిన వారై తత్ శాసనం ప్రతిశ్రుత్య ఆ శాసనాన్ని అలాగే అని అంగీకరించి తే ఏవం వానరరూపిణః పుత్రాన్ జనజామాసు అన్నారు. వారంతా కూడా బ్రహ్మగారు ఆదేశించిన విధంగా వానర రూపంలో తమ సంతతిని పుట్టించారు అని ఉంది. నిన్న మనం అనుకున్నాం, దేవతలైతే ఇంకా బలంగా ఉంటారు కదా, మరి దేవతలైతే ఇంకా అందంగా ఉంటారు కదా, దేవతలకి దేవతల దగ్గరే సంతతి అంటే ఇంకా అనువుగా ఉంటుంది కదా, కానీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇలా అప్సర స్త్రీల యందు, కిన్నర స్త్రీల యందు, యక్ష స్త్రీల యందు, సిద్ధ స్త్రీల యందు ఇలా ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారు. ఒకానొక సందర్భంలో రావణాసురుడికి తపోబలం వల్ల బలం పెరిగి, మన మాటల్లో చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి మితిమీరిన అహంకారంతో తన శివుణ్ణి దర్శిద్దామని వెళ్ళాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంతో, విధేయతతో, నమ్రతతో, భక్తితో, అనురాగ భావంతో ఆ స్వామిని మనసారా అనుభవించాలి అని వెళ్ళాలి తప్ప గొప్ప చూపించుకుందుకో గర్వంతోనో వెళ్ళకూడదన్నమాట. అలా వెళ్ళిన సందర్భంలో నందీశ్వరుడు స్వామికి నిత్య సేవకుడు కదా, అక్కడ ఉంటాడు. అతన్ని చూసి ఇతడు స్వామిని దర్శించడానికి నాకు కాస్త అవకాశం ఇవ్వయ్యా అని ఉంటే ఒకలా ఉండేదేమో. అతన్ని చూసి అన్నట్ట, ఓ కోతిముఖం వాడా తప్పుకోరా అన్నట్ట. ఆ అనే మాట ఎలా ఉంది అంటే అశనీపాత సంకాశం అని చెప్తారు. అశని అంటే పిడుగు అన్నమాట. పిడుగు పడినట్లుగా చాలా వికటంగా అట్టహాసం చేస్తూ ఈ మనస్సుకి గుచ్చుకునేలాగా కోతిముఖం వాడా అని అన్నట్ట. దీనికి చాలా బాధపడ్డాడు నందికేశ్వరుడు. బాధపడితే ఆ బాధ ఊరికే పోతుందా? భగవంతుణ్ణి నిరంతరం సేవించేటటువంటి వ్యక్తుల తాలూకు మనస్తాపం అది భగవంతుడు కూడా కొలత వేయలేడు దానికి. కనుక వెంటనే నందికేశ్వరుడు మనస్సులో గిలగిల గిలగిల ఆ బాధ తట్టుకోలేక
మనం కూడా ఎక్కడైనా ఏదైనా పేపర్ చదువుకుంటూ ఉంటే ఏదైనా హడావుడిగా ఉంటే పక్క నుంచి ఎవరైనా వచ్చి ఆడించడానికైనా సరే పోయి అని ఒక్కసారి అరిచారనుకోండి, ఉలిక్కి పడతామే. ఆ ఉలిక్కిపాటు చాలా బాధాకరంగా ఉంటుంది కదా. మరి అన్ఎక్స్పెక్టెడ్గా అన్నట్లుగా అనూహ్యంగా జరిగిన ఆ సన్నివేశం చాలా బాధాకరంగా ఉంటుంది కనుక పెద్ద పిడుగు పడినట్లుగా పక్కనే చెవులకు దగ్గరగా వికటంగా అట్టహాసం చేసిన రావణాసురుడు ఇలా పలికేసరికి ఆ బాధ తట్టుకోలేక నందికేశ్వరుడు అన్నాడట, తస్మాతు మద్రూప సంయుక్త మద్వీర్య సమతేజస ఉత్పత్స్యంతి వధార్థం హి కులస్య తవ వానరాహ. ప్రతి ఒక్క అంశం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓరి దురహంకారి, నన్ను ఒకటితో పోల్చి నిందించడం కోసం కదా కోతిముఖం వాడా అని అన్నావు కనుక నువ్వు నన్ను ఎలా భావించేవో యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి అని చెప్తారు పెద్దలు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చెడు భావనలు చేయకూడదనమాట. నువ్వు నన్ను ఎలా భావించావో అటువంటి వారే అవతరించి నీ కులాన్ని అంతని కూడా మొత్తం తుడిచేస్తారు అని చెప్పాడనమాట. శప ఆక్రోశే అంటుంది శాస్త్రం. అంటే మనస్సులో తట్టుకోలేని బాధతో కలిగేటటువంటి అభిప్రాయం అనేది ఏదైతే ఉందో అదే శాపం అని దానికి అర్థం. ఈ శాపం తగిలింది రావణాసురుడికి. ఒక దగ్గర చెప్తారు, ఎక్కడ ఏది జరిగినా సరే ప్రతి ఒక్క దాని తాలూకు సమాచార కేంద్రం ఎవరి దగ్గర ఉంటుంది అంటే చతుర్ముఖుడి దగ్గర ఉంటుంది. మరి వారు నిర్వహణ అంతా చేసుకోవాలి కదా. ఆదిత్య చంద్రవు అనిలో అనలశ్చ అని చెప్పి హితోపదేశంలో చాలా మంచి మాట చెప్తారు. కొంతమంది మన వెన్నంటి అలా ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. ఓహో అలా అయిందా, సరే అది అక్కడ నిక్షిప్తమై ఉంటుంది అన్నమాట, రిజిస్టర్ అయిందన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి బ్రహ్మగారు మనస్వామికి, మనకి సహాయంగా వెళుతున్న మనస్వామికి సహాయకుల్ని పంపాలి అని చెప్పి వానరోత్పత్తిని చేయించండి అని చెప్పి వానరుల్ని సృజించండి అని చెప్పి ఆదేశించారన్నమాట. ఆనాడు విర్రవీగుతనంతో రావణాసురుడు నందికేశ్వరుడు దగ్గర కలిగించినటువంటి బాధకు ప్రతిఫలం అనుభవించాల్సిన తరుణం వచ్చింది కనుక. అయితే మరి వారి ద్వారానే మొత్తం వ్యవహారం అంతా చక్కబెట్టేయడమా అంటే మహాత్ముల మాట ఎలా ఉంటుందో గమనించండి. ఇక్కడ ఏమన్నారు, వధార్థం హి కులస్య తవ, నీ తాలూకు బలగమంతా ఈ వానరులు తుడిచెయ్యాలి అని ఆ మాటకి తాత్పర్యం వచ్చిందనమాట. కనుక ప్రధానమైనటువంటి ప్రతినాయకుణ్ణి దునుమాడడానికి, తుడిచేసేయడానికి, వధించడానికి మనరాముడు, మరి మిగతా బలగమంతా ఖాళీ అయిపోవాలి కదా, కనుక ఈ వానరసేన అంతా అట. ఇది ఒక విషయం. మరొక విషయం, ఇలాంటి స్వరూపంతో ఉన్న వారినే తమ క్షేత్రమందే దేవతలు ఎందుకు సృష్టించలేదు ఇంద్రాదులు అంటే, ఈ కథ మనకి రాబోయే ప్రవచనంలో వస్తుంది. పార్వతీదేవి శాపం కనుక దేవతలకు తమ ఇల్లాళ్ల దగ్గర తమ స్వక్షేత్రంలో సంతతికి ప్రతిబంధకం ఉంది కనుక వేరే వేరే వారి దగ్గర సృష్టి జరగాలి అని చెప్పారనమాట. అంటే ఒక చిన్న విషయాన్ని అమలుపరచాలంటే ఎంత లోతుగా ఎన్నింటికి విరోధాన్ని పరిహరిస్తూ అమలు చేయాలో, ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా, ఏ ఒక్కరూ ఆక్షేపించకుండా నడుచుకోవాలో మరి ఆ బ్రహ్మగారికే చెల్లు, మహావిష్ణువుకే చెల్లు, పరమశివుడికే చెల్లు అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యవహారం అంతా. దీన్ని అంతని దృష్టిలో ఉంచుకుని ఒక దగ్గర నందికేశ్వరుడి శాపం, ఒక దగ్గర పార్వతీదేవి శాపం, ఈ రెండింటినీ మనసులో ఉంచుకుని వానరోత్పత్తి అన్నారు. ఇంకొక మాట చెప్పారు, అసలు వానర అంటే ఏమి, తర్వాత ముఖ్యాసు అప్సర స్త్రీషు అని కూడా ఒక మాట మనం చదువుకున్నాం. ఈ రెండు అర్థాలు కూడా మనం కొద్దిగా వివరించుకోవాలి. వానర శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే వా నర అన్నారు. ఇంచుమించుగా నరుడి లాంటి వారు అని తాత్పర్యం అట. ఇది ఒక అర్థం. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే రావణాసురుడు ఏం కోరుకున్నాడు, కోరుకునేటప్పుడు దేన్ని విడిచిపెట్టాడు, ఏ విషయంలో భ్రమపడ్డాడు, మానవుల విషయంలో, నరుల విషయంలో. కనుక నరులను పోలిన వానరులు, నరులు వీరిద్దరే అతడికి ఇప్పుడు మన భాషలో చెక్ పెట్టడానికి, అతడి దురాగతాల్ని అంతం చేయడానికి తగిన సమర్థులు అన్నమాట. కనుక వా నరహ, కాబట్టి వానర ఇంచుమించు నరులను పోలిన వారు అని చెప్పడం కోసం వానర శబ్దానికి నిర్వచనం చెప్పారు కనుక అటువంటి వారిని పుట్టించమని చెప్పారు ఒక మాట. అయితే వీరంతా కూడా చాలా ఉత్తములు కావాలి. పిల్లలు ఉత్తములు కావాలంటే ఏం చేయాలి అంటే చెప్తున్నారు, ఈ పుట్టిన వారంతా రణరంగంలో వీర సైనికులు, శూరులు,
యోధులు, గొప్ప గొప్ప వీరులు అని కదా అనుకున్నాం. అంటే పురుషులు. మరి యుద్ధం చేసే వాళ్ళంతా కూడా అంతటి పౌరుషంతో ఉండాలి కదా. కనుక అయితే ఉత్తములైనటువంటి మగపిల్లలు కలగాలంటే ఏం జరగాలిట అంటే బ్రహ్మగారి ఆలోచన ఎంతలా ఉందో, బ్రహ్మగారి ఆలోచన అలా గమనించినటువంటి మనశాస్త్రజ్ఞులు ఆ సారాన్ని మనకెంతలా అందించారో గమనించండి. అంటే చెప్తారు, ఉత్తమ స్త్రీలు అని 10 సార్లు చెప్పడం వల్ల పుట్టబోయే వారు ఉత్తమ పురుషులు అవ్వాలి కనుక వారే రణరంగంలో నిలదొక్కుకోగలుగుతారు. కనుక మాయావిధ ఇవన్నీ కూడా చదువుకున్నాం కదా. ఏ విధమైనటువంటి దౌర్బల్యం లేకుండా, ఏ విధమైనటువంటి శత్రుపన్నాగాన్నైనా సరే ఛేదించగలిగేటటువంటి బుద్ధిశక్తితో ఉన్న ఇలా 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 ఇటువంటి వారందరూ కలగాలి అంటే కన్యా పితృముఖి ధన్యో మాతృముఖ సుత అని సాముద్రిక శాస్త్రం చెప్తోంది. తల్లి పోలికలో ఉండేవారు కావాలరా మనకిప్పుడు. కాబట్టి ఉత్తమ స్త్రీల యందు ఉత్తమ గుణము కలిగినటువంటి ఆ ఇల్లాలి యందు సంతతిని పొందాలి, ఆ స్త్రీల యందు సంతతిని పొందాలి అని ఆదేశించేసేరట. కనుక ధన్య పిల్లవాడు చాలా అదృష్టవంతుడవుతాడు. ఎప్పుడు మాతృముఖ తల్లి పోలికలో ఉండేటటువంటి సుత పిల్లవాడు. దీనికి వ్యతిరేకంగా కన్యా పితృముఖి ధన్య అన్నారన్నమాట. ఆడపిల్ల అయితే తండ్రి పోలికలో ఉన్నట్లయితే ఆ పిల్ల చాలా అదృష్టవంతురాలు అవుతుంది, గొప్ప భాగ్యం అది కనిపిస్తూ ఉంటుంది ఆ పోలికలో అని సాముద్రికం చెప్తోంది. ఈ రకంగా ఈ ఉత్తమోత్తమ స్త్రీల అందరి యందు కూడా వారి ఉత్తమ గుణాలన్నింటినీ పునికి పుచ్చుకున్నట్లుగా అంటే అందిపుచ్చుకున్నట్లుగా పోతపోసిన ఉత్తమ గుణ రాశిలాగా ఉండేలాగా ఇంతింతటి యోధులందరినీ పార్వతీదేవి అన్న మాటకు తేడా రాకుండా, నందికేశ్వరుడు అన్న మాటకు తేడా రాకుండా, రావణాసురుడు కోరుకోకుండా విధిలేసిన మాటను ఆసరాగా చేసుకుని దీన్ని అంతని అమలు చేయడం కోసం వానర సృష్టి చేయండి అని చెప్పారన్నమాట బ్రహ్మగారు. ఇక్కడ ఇంకొక రహస్యం. వానర అంటే ఇంకొంచెం తరిచి చూస్తే ఇంకొక అర్థం ఉందట. ఏంటంటే వానర అని అలా విడదీయాలట. వాన అన్నదానికి అర్థం ఏమి అన్నారు? వనం అంటే అడవి. ఆ అడవిలో దొరికేటటువంటిది వానము అన్నారు. ఆ అడవిలో దొరికేటటువంటి వానమును రాతి అనుభవిస్తూ ఉంటాడు, గృహ్ణాతి, కనుక వానర అన్నారట. నిజంగా గమనించండి, ఈ యోధులు ఎంతమందిని ఎవరెవరు సృష్టించారో అదంతా వరస చెప్పబోతారు. వీరంతా కూడా 1 2 3 4 అని లెక్క పెడితే మనం లెక్క పెట్టడానికి అసలు సంఖ్య సరిపోవట్లేదు. పైగా లెక్క పెట్టాలంటే ఇంకా చాలా పెద్ద చిక్కు. వీరెవరు? వానరులు. అంటే ఓ దగ్గర ఎక్కడ నిలకడగా ఉండే స్వభావం కాదు. పాపం వాల్మీకి మహర్షికి చాలా పెద్ద కష్టమైపోయింది. ఇక్కడ 1 2 3 4 అనే లోపు ఈ కోతి ఎగిరి ఆ కొమ్మ మీకు వెళ్ళిపోతుంది, ఆ కోతి ఈ కొమ్మ కిందకి వచ్చేస్తుంటుంది. ఇలా లెక్క పెడుతుంటే కాదు మళ్ళీ మొదటి నుంచి 1 2 3 మళ్ళీ మొదటి నుంచి ఇలా అనుకునే స్థితిలో అమ్మో ఇంకా నా వల్ల కాదు, ముఖ్యులు ఎవరో వాళ్ళని లెక్క పెడతానన్నారు. ఎంతమంది అండి ముఖ్యులు? 1 కోటి మంది. కనుక ఒక్కొక్కరు చెప్తారు మహేంద్రగిరిలాగా, ఒక్కొక్క పర్వతంలాగా ఉన్నారు. ఎంతటి మేఘాలతో ఆడుకుని, లేకపోతే చెట్లని విసురుకుని వారు మన పిల్లలు లాగా బంతి ఆట ఆడుకోవాలంటే పర్వతాలతో ఆడుకునేలాంటి, అంతంతటి చిన్నటి కొండరాళ్లతో ఆడుకునేలాంటి వారు అన్నమాట. అలాంటి వారందరినీ పెద్ద తలకాయల్ని లెక్క పెడితే 1 కోటి మంది వచ్చారు. వీరందరికీ గమనించండి, మనమే కనుక ఇంతటి సేనను నిర్వహించుకోవాలంటే ఆ మెయింటెనెన్స్ అంటారు కదా, ఈ నిర్వహణ ఎంత భారం అయిపోతుంది. వీరికి తిండి పెట్టాలి, వీరికి గుడ్డ ఇవ్వాలి, అంతకంటే వీరికి ఆయుధాలన్నీ సరఫరా చేయాలి, సప్లై చేయాలి. ఈ పరిస్థితుల్లో ఒకడు అయ్యా నా తుపాకీ పేలట్లేదండి అని ఒకడు, దీనికి ఏదో కొంచెం కంప్లైంట్ వచ్చిందండి అని ఒకడు, నా కత్తి విరిగిపోయిందని ఒకడు, నా కత్తి తెగట్లేదండి అని ఒకడు. అక్కడ రాముడు బండరాయి తెచ్చి ఆ కత్తిని ఊరుకుంటూ కూర్చోవాల. మరింక పని ముందుకేం వెళ్తుంది అంటే భగవంతుని యొక్క సంకల్పం ఎంత సునిశ్చితంగా ఉంటుందో గమనించాలి. తరువాతి శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్తారు, వారి గోళ్ళు, వారి కోరలే ఆయుధాలు, వారికి వేరే ఆయుధాలతో పని లేదు. వీటికి విచిత్రం ఏంటంటే ఇది ప్రయోగించే కొద్దీ పదునెక్కుతూ ఉంటుంది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు కత్తిపీట తరిగే కొద్దీ పదునెక్కుతుంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా అన్నమాట. మొనబోని మంచి తీక్ష్ణత, మంచి పదును కలిగినటువంటి బలమైన ఆయుధాలు కలిగి బలవంతమైనటువంటి మంచి శరీర దార్ఢ్యం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట వీరంతా. అందుకని వారాలని ఎంచుకోవాల్సి వచ్చింది. వీరందరికీ ఆహారాన్ని అందించాలి అంటే చాలా కష్టం.
ఎందుకంటే కష్టం, మామూలు వాళ్ళకి ఎవరికైనా ఆహారం పెట్టాలంటే మన లాంటి వాళ్ళకి ఇంట్లో తల్లులు చెప్తూ ఉంటారు, అమ్మ బాబోయ్ 1000 మంది బ్రాహ్మణులకి సమారాధనమైనా చేయొచ్చు, కానీ ఈ పిల్లలకి అన్నం పెట్టాలంటే నా వల్ల కాదంటారు. ఒకడు నూనె ఎక్కువైందంటాడు, ఒకటి తక్కువైందంటాడు, నూనె రాలేదని నేను ఇంతవరకు తినలేదంటాడు, ఒకటి చట్నీ అంటాడు, ఒకడు ఉప్పు అంటాడు, ఒకటి పప్పు అంటాడు, ఇందులోకి ఇంకోటి ఉంటే బాగుండేదంటాడు. ఇలా విసిగించేస్తూ ఉంటే బహుశా ఇదంతా దృష్టిలో పెట్టుకుని వేగలేకే బాబు 2 చాలు లేదా 1 ముద్దు అనే స్థితికి వచ్చేసి ఉంటారు మన వాళ్ళు. కనుక ఇలాంటి స్థితిలో కపిస్వభావం అని పిల్లల్ని అంటామే, అలాంటి స్వభావాన్ని అంతని అందిపుచ్చుకున్న కపులే స్వయంగా ఉన్నారనుకోండి, వారికి ఇలా వడ్డించడం మొదలు పెడితే 1, 2, 3 వడ్డించేటప్పటికే నడుము పడిపోతుంది, మన వల్ల కాదు. ఇది కావాలి అది కావాలంటేలా. కనుక వానరుల్ని సృష్టించమని చెప్పారట బ్రహ్మగారు. ఎందుకనన్నారు? వనం అంటే అడవి, ఆ అడవిలో దొరికేది ఆ పండు, ఆ కాయ, ఆ చెట్టు నీడ, అక్కడ అలా ఉండిపోతారు అనమాట. మన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెడతాం అనుకోండి, అమ్మా రా రా 9 అయింది, రాత్రి 10 అయింది, కాస్త చక్క పెట్టుకుని వస్తాను రా అని చెప్తుంటుంది అనుకోండి, అమ్మ వస్తేనే కానీ పడుకోడు. వాడు ఆ అమ్మ కూర్చోవాలి, ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి, జోలపాట పాడుతూ ఉండాలి, వాడు ఆ కొంగో ఏదో ఇలా అనుకుంటూ ఉండాలి, అలా ఎప్పటికో పడుకోవాలి. వాడికి కథలు చెప్పాలి, రకరకాల పరిస్థితులు. మరి వానరులకో ఒక్కొక్కడిని అలా జోకొట్టి నిద్రపుచ్చి రాముడు ఇంకేం వ్యవహారం చేయగలుగుతాడు? కనుక ఏ చెట్టు కొమ్మ మీద ఉంటే అక్కడే దొరికింది, అక్కడే తిని అక్కడే అలా పడుకుండిపోతాడు అనమాట. ఎక్కడ అవకాశం ఉంటే ఆ వాగులోనో వంకలోనో అక్కడే ఓసారి అలా ములిగి అలా స్నానం చేసినట్లుగా, అక్కడే తాగినట్లుగా, అక్కడే తిన్నట్లుగా, అక్కడే తిరిగినట్లుగా, ఏ కాస్త పాపం అవి మన రాముణ్ణి అస్సలు కష్టపెట్టబడ. అందుకని వానరుల్ని సృష్టించమన్నారట. అంతేకాదండి, ఇంకా చాలా పెద్ద చిక్కోటి వచ్చి పడుతుందండి. ఇలా కాకపోతే ఆ చిక్కుని తప్పించుకోవడం కోసం అన్నారు. ఏంటండి అన్నారు అంటే, ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా ఉండేటటువంటిది ఏంటండి, మనం ఒకరిని సహజం అర్థించామనుకోండి, అంతే ఇంకా పడంగా వాడు పెద్ద మహారాజులాగా, వాడి వల్లే మన జీవితం అంతా ఇలా సాగుతున్నట్లుగా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇలా అంటూ ఉంటారే. అంటే అవతలి వ్యక్తి యొక్క అహాన్ని సంతృప్తిపరచాల్సిన పెద్ద బండరాయి మన నెత్తిన పడిపోతుందన్నమాట. ఈ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది చెయ్యలేక, బాబోయ్ 10 మందిని పిలిస్తే వారిని మనం చక్కబెట్టలేను రా, ఏదో మన వాళ్ళతో మనం కాలక్షేపం చేసుకుందాం అనే స్థితికి వచ్చేస్తూ ఉంటారు నిర్వాహకులు. ఇళ్లలో, శుభకార్యాల్లో, ఉత్సవాల్లో, వేడుకల్లో ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉండే విషయం, ఈ వానరుల దగ్గర పాపం అహంభావం ఉండదట. ఛీ అన్న, పో అన్న, వెయ్యి అన్న, కర్ర తీసినా, రాయి తీసినా, మరొకటి మనం ఇలా వెనక్కి వెళ్ళిపోగానే మళ్ళీ ఆ కొబ్బరి చిప్ప కోసం వచ్చేస్తుంది అన్నమాట. పసిప్రాయం, ఏకాస్త కల్మషం, మర్మం, పగ, క్రోధం, ఈ రకమైనటువంటి దుర్మార్గం, దౌర్జన్యం లేని మంచి పసి మనస్సు లాంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు కనుక నాకు వీరే కావాలి అని నిర్ణయించుకున్నట్లుగా ఆ పరమాత్మ సంకల్పం ఉందట. కనుక ఈ దురహంకారం, అహంభావానికి తావులేని ఉత్తమ జన్మ కనుక అని చెప్పారన్నమాట. ఈ రకంగా నాకు ముందు పెట్టారు, నాకు తర్వాత పెట్టారు, నన్ను ఇలా గౌరవించారు, నన్ను గౌరవించలేదు, నా వల్లే నీ వ్యవహారం అంతా జరుగుతోంది అనే ఈ హెచ్చు తగ్గులు, ఈ పోట్లాటలు ఇవన్నీ వచ్చి తీర్పు కోసం మన రాముడి దగ్గరకు వస్తే బుర్ర పట్టుకుని, మహాప్రభో నేను సీతనైనా వదులుకుంటాను కానీ మీ గొడవలను తీర్చలేనరా బాబు, వెళ్ళిపోతున్నాను అనేద్దుడేమో. కనుక వానరుల్ని సృష్టించండి అని మన ప్రభువుకి తలనొప్పిగా తయారవ్వకుండా ఉండేలాంటి వారి కోసం బ్రహ్మదేవుడు ఇలా శాసనాన్ని ఇచ్చారట. ఈ రకంగా ఇన్ని అంశాల్ని ఎంతో మనసులో పెట్టుకుని చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో చేసిన ఆ బ్రహ్మదేవుడి యొక్క శాసనాన్ని అక్షరాల అమలుపరిచినటువంటి ఆ మహనీయులు ఏం చేశారు? తర్వాతి శ్లోకం, ఋషయశ్చ మహాత్మానః సిద్ధ విద్యాధరోరగా చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజు వనచారిణః అన్నారు. అంటే చెప్తారు, మహాత్మానః గొప్ప ప్రయత్నం కలిగి, గొప్ప బుద్ధిశక్తి కలిగి, గొప్ప చిత్తశుద్ధి కలిగి, గొప్ప అంతఃకరణం కలిగినటువంటి సకలలోక పూజ్యులైనటువంటి అంటే మహాత్ములైనటువంటి ఆ ఋషులు, అంటే రాబోయేదాన్ని ముందుగానే గమనించగలిగేటటువంటి శక్తి గల మహనీయులు, మరి సిద్ధులు, విద్యాధరులు, ఉరగులు, చారణులు, వీరందరూ కూడా వీరులైనటువంటి వనచారిణ ఆ అడవిలో సంచరించేటటువంటి ఆ తాపసులను, ఉత్తమ వానరులను, సుతాను పిల్లలనుగా ససృజుహు సృష్టించారు అని చెప్పారన్నమాట. అంటే చెప్తారు అక్కడ, ఋషయ అంటే రాబోయేదాన్ని గమనించగలిగేటటువంటి శక్తి ఉన్నవారు అని అనుకున్నాం కదా. మరి సిద్ధులంటే
అంటే సిద్ధి కలవార్లు సిద్ధులు, వీరు ఒక దేవజాతి విశేషం అన్నమాట. అంటే అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వంచ అష్టసిద్ధజా అని అమరకారులు చెప్తారు. 8 రకాల శక్తులు ఉంటాయి అన్నమాట. ఈ 8 రకాల శక్తులు అమ్మో అవి కనుక మనకు ఉన్నట్లయితేనా ఇంకా ఎక్కడా మనకి ఎదురే లేదు. అందులో మొట్టమొదటిది ఏంటి అన్నారు అంటే తగ్గిపోవడం అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏదో మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని అన్నట్లుగా అణిమ చాలా చిన్నగా అయిపోవడం. నేనెందుకు సర్దుకోవాలి, నేను ఇంతటి వాణ్ణి, నేను పెళ్ళికొడుక్కి ఏదో చెల్లెల్ని, లేకపోతే ఫలానా ఏదో నేను వియ్యపురాల్ని అని చెప్పి గొప్పలెక్కి పోకుండా అందినంత వరకు ఆ గౌరవాన్ని పొందుతూ జాగ్రత్తగా చెడిపోకుండా రసభాస కాకుండా నెగ్గించుకోగలిగితే అది కదా తెలివి. ఆ కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. కనుక అణిమ చాలా తగ్గిపోవడం, గరిమ సందర్భం వచ్చినప్పుడు అమ్మో నాకు ఓపిక లేదండి, నేను చేయలేనండి అని చెప్పకుండా ఒక నూతనమైనటువంటి ఉత్తేజంతో ఉత్సాహంతో ఇది నా వల్ల కాకపోతే ఎలాగా, దీన్ని నేనే చక్కపెట్టాలి అనేటటువంటి ఆలోచనతో గరిమ కొన్ని దగ్గర ఉండాలి. అలాగే మరి ఇంకా మిగతా వాటన్నింటినీ వివరిస్తే మరి దాంతోనే సరిపోతుంది. ఈ రకమైనటువంటి 8 రకాల యుక్తి విశేషాల లాంటి శక్తులు సిద్ధులు కలిగినటువంటి సిద్ధ పురుషులు వారు కూడా సృష్టి చేశారు. మళ్ళీ విద్యాధరులు అన్నారు. విద్యాం మంత్రాధికం ధరతి ఇది విద్యాధర అంటారు. అనేక రహస్యములైనటువంటి మంత్రాలు ఉంటాయి. కొన్ని రకాల మంత్రాలండి వేదంలో ఉన్నవే కాదు, మరి ఈ వేదాల్ని గమనించి లౌకికములైనటువంటి ఫలితాల్ని ఇచ్చేలాగా ఏదో పావు మంత్రం, తేలు మంత్రం, బెణుకు మంత్రం ఇలా చెప్తారే అది వెంటనే ఫలించేస్తుందన్నమాట. అది ఏ భాషలో ఏ రకంగా ఎలాగైనా ఉండనివ్వండి, ఒక చేత్తో ఆ వస్తువు పట్టుకుని ఆ మంత్రం చదివి ఇలా రాస్తూ ఉఫ్ అని ఉత్తే ఆ బెణుకు తగ్గిపోతుంది. లోకంలో అనుభవ సిద్ధం. ఆ తేలు బాధ తగ్గిపోతుంది, పాము బాధ తగ్గిపోతూ ఉండడం. అయితే మీకు వచ్చా అని ఇవన్నీ నన్ను అడగండి, తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. ప్రాక్టికల్గా అంటే అది పెద్దల ద్వారా మీరు ఏమైనా సాధించి తెలుసుకోవాలి. సరే, కనుక ఈ విధమైనటువంటి మంత్రాల్లో మంచి కౌశలం ఉన్నవారు అన్నమాట. అంటే గమనించండి, ఈ పుట్టబోయే వాళ్ళు ఎలా ఉండాలి, పోట్లాడుకుని నేనెక్కువ నేను తక్కువ అని అనుకోకూడదు. ఈ అణిమ చాలా తగ్గిపోవడం, చాలా గరిమ, అవసరమైన దానికంటే ఎక్కువ ప్రతిభతో పని చేయగలగడం, ఋషులు రాబోయేదాన్ని ముందుగా గమనించుకోగలగడం, లేకపోతే విద్యాధరులు ఈ మంత్రతత్వం ఈ శక్తి అంతా తెలిసి ఉండడం, ఈ రకమైన వారంతా కావాలి. కనుక అలాంటి బీజాన్ని మీరు తయారు చేయండి అయ్యా అని చెప్పారన్నమాట చతుర్ముఖ బ్రహ్మగారు. అలాగే ఉరగాహ కొన్ని నాగబీజాలన్నమాట. అలాగే చారణాహ అన్నారు. అంటే చారయతి ప్రచారయతి నృత్య గీతాది విద్యాం ఇది చారణ అని దానికి నిర్వచనం చెప్తారు. అంటే ఈ దేవతలలో కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మోటివేషన్ అనేది, ఈ ప్రోత్సాహనం అనేది ప్రతి దగ్గర అవసరమే. అతడు చేసినటువంటి పనులన్నీ గుర్తు చేస్తూ, నీకు పలానా అప్పుడు 10th ఇన్ని మార్కులు వచ్చాయి, 5th క్లాస్లో ఎవ్వరూ సహాయం లేకుండా నువ్వే వెళ్ళి నెగ్గుకొచ్చేసావు, నువ్వు అసలు సైకిల్ నేర్చుకున్న తీరు గమనిస్తేరా నిన్ను ఎవరూ పట్టుకోక్కలేకుండా తొక్కేసేవాడివిరా చిన్నప్పుడు, ఇప్పుడు బండి నేర్చుకోవడానికి పెద్ద కష్టమేముంది నీకు, ఆ పైన పని, ఇలా ప్రోత్సహించి ఉత్సాహం రప్పిస్తే నేను చేయలేను అన్నవాడు కూడా చేసేస్తాడు. లేకపోతే అన్నన్ని శ్లోకాలు పద్యాలు చిన్నప్పుడు కంఠతా పట్టేసేవాడివిరా నువ్వు, ఇప్పుడు ఈ మాత్రం చిన్న సబ్జెక్ట్ చదవడానికి నీకు ఏమైనా పెద్ద కష్టమా, ఏం పర్లేదు శుభ్రంగా రాసేయగలుగుతావు అని చెప్పి అమ్మో నాన్నో అక్కో వీళ్ళు ప్రోత్సహిస్తే, ఆ ఊపు అంటారే మన వాళ్ళు, ఆ ఊపు తెచ్చుకున్న ఆ పరిస్థితుల్లో చేయలేనేమో అనుకునే కార్యం కూడా ఎవరు చేయలేరు అని నిర్ధారించుకున్నది కూడా, అంటే అనపజయ్యం అని చెప్తారు, అలాంటి దాన్ని కూడా జయతి ఖచ్చితంగా గెలిచేసుకోగలుగుతాడు. కనుక ఈ మోటివేషన్ కోసం, ఈ ప్రోత్సాహనం కోసం కొంతమంది అవసరమయ్యారన్నమాట. వారు కత్తిపట్టి యుద్ధం చేయనక్కర్లేదు, కానీ చేసేవారందరికీ కూడా ఉత్సాహం రప్పించడానికి కావాలి. కనుక అలాంటి చారణుల నుండి కొంతమందిని తయారు చేయండి అని చెప్పారన్నమాట. కనుక చారణాశ్చ వీరందరూ ఎటువంటి వారిని సృష్టించారు అంటే, వీరాను వనచారిణ సుతాను ససృజు అని అనుకున్నాం కదా. ఆ తర్వాతి శ్లోకం, వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలిన మూర్జితం సుగ్రీవం జనజామాస తపనస్తపతాంబరః అన్నారు. అంటే ఎంత ఆశ్చర్యకరమైన, అంటే ఈ రచనలో వాల్మీకి మహర్షి చాలా సూక్ష్మంగా మనకి కష్టం లేకుండా మనకి విషయమంతా విశదపరచాలని చెప్తూ ఉంటారు. ఏంటంటే ఈ వాలి సుగ్రీవుల యొక్క జననాన్ని చెప్పారు. మరి ఇంతకుముందు శ్లోకంలోనే చెప్పొచ్చుగా, ఆ దేవతలందరితో పాటుగా ససృజుహు అనేస్తే ఒక్క మాటలో అయిపోయేదిగా, ఇంకో శ్లోకం ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే చెప్తారు,
ఈ వాలి సృష్టి సుగ్రీవ సృష్టి ఎప్పుడో జరిగిపోయిందట. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పిన తరువాత చేసిన సృష్టి ఈ విద్యాధరులు, ఋషులు, సిద్ధులు, లేకపోతే ఉరగులు, చారణులు వీరంతా చేసిన పని. మరి ఈ దేవేంద్రుడు పని, తర్వాత సూర్యుడి ద్వారా సుగ్రీవుడు అన్నమాట. వీరిద్దరి వల్ల ఏర్పడినటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ వానర జన్మ వెనకెప్పుడో జరిగిందన్నారు. మరి అదంతా చాలా పెద్ద కథ. కార్తవీర్యార్జునుడు, రావణాసురుడు నేగ్గడం, కార్తవీర్యార్జునుడిని ఇతడు ఓడించడం, వాలి రావణాసురుడిని చంకలో పెట్టి మొత్తం సముద్రాలన్నింటిలోనూ ముంచేయడం, ఇదంతా చాలా పెద్ద విషయం, చాలామందికి తెలిసిన విషయమే. మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమనంటే, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళకి చెప్పేస్తే అది సమస్య తీరిపోతుందని. అంటే పరమానందయ్య గారి శిష్యుల కథ ఒకటి ఉంది. ఆయన ఉపన్యాసం చేయడానికి సిద్ధపడ్డాడు. పాప ఆయన నా మాదిరే ఆ సమయానికి ఏదో గుర్తొచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమంటే అన్నారట. వారందరూ కూడా చాలా ఉత్సాహంగా పిల్లలు మాకు తెలుసండి అన్నారట. అయితే తెలిసిన వాడికి నేనెందుకు చెప్పేది, హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అనేసి దిగేశారట. మళ్ళీ రేపటి రోజున ప్రవచనం, రే ఏవైనా సరే ఈ వేళ గురుగారి చేత మనం చెప్పించుకుని తీరాల్సిందేరా అన్నారు. అనుకుని అందరూ ఏకగ్రీవంగా, మన వాళ్ళు చెప్తుంటారు కదా, క్లాస్లోనే ఒక విద్యార్థి లేచి పాఠాలు చెప్తూ ఉండడం, మిగతా వాళ్ళు వింటూ ఉండడం, ఇలా ఈ టీచింగ్ అనేది, అధ్యాపనం అనేది అలవాటు చేయడం కోసం గురువులు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నంలో మన్నారు వాడంతా కూడా ఏకగ్రీవంగా, నేను చెప్పబోయేదేమో మీకు తెలుసా అని అనగానే, మాకు తెలియదు అని అడ్డంగా తలూపేరట. అయితే అసలు ఏమీ తెలియదు, ఒక్కడికి కూడా తెలియదు అంటే ఇంకా తెలియని వాడికి నేనేం చెప్తాను అని చెప్పి దిగిపోయేట్టయిన వేదిక. అమ్మో, ఆ మర్నాడు మళ్ళీ నిర్ధారించుకున్నారు. ఏమనంటే, ఒరే ముచ్చటగా 3వ రోజురా ఇది, మనలో కొంతమంది తెలుసని చెప్పాలి, కొంతమంది తెలియదని చెప్పాలి అన్నారు. వీరిద్దరూ 2 వర్గాలుగా కూర్చున్నారు. మళ్ళీ యథాపూర్వంగా ప్రశ్న సమాధానం. కొంతమంది మాకు తెలుసు, కొంతమంది మాకు తెలీదు. అయితే ఈ తెలిసిన వాళ్ళంతా తెలియని వాళ్ళకి చెప్పేయండి, సమస్య తీరిపోయింది అన్నారు. అసలు రహస్యం ఏంటంటే, పాపం ఈయనకి తెలియక ఈ తడివిట్లన్నీ, అలాగా మీలో చాలామందికి ఈ కథలు తెలిసే ఉంటాయి కనుక తెలిసిన వారు తెలియని వారికి చెప్పేస్తే అది తీరిపోతుంది, ఇంకో ఉత్కంఠ ఉండదన్నమాట. సరే, ప్రకృతంలో వాలి తాలూకు ప్రవృత్తి అంతా అలా ఉంది. ఇది ఎప్పుడో జరిగిపోయింది. మరి వాలి యొక్క జన్మ వృత్తాంతం, సుగ్రీవుడు, దేవేంద్రుడి యొక్క ఆ కథ అంతా మరి చాలాసేపు అదంతా మరి ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. లేకపోతే కనుక ఈ వానరేంద్రుడైనటువంటి వాలిని, అది ఎటువంటి వాడు అతడు, మహేంద్రాభం అన్నారు. మహేంద్ర అనేది ఒకానొక పర్వతం అన్నమాట. మన స్వామి హనుమ అక్కడి నుంచే కదా బయలుదేరి లంకను సముద్రం దాటి లంకకు చేరడానికి వెళ్ళాడు. అలాంటి పర్వతము వంటి ఆకారము కలిగిన వాలిని సృజించేరు అన్నారు. ఇంద్ర మహేంద్రాభం ఊర్జితం, చాలా బలము కలిగినటువంటి వానరేంద్రం వాలినం జనజామాస సృష్టించను. ఎప్పుడో తరువాతి మాట, తపతాంబర అంటే గొప్ప తేజస్సు కలవారలలో శ్రేష్ఠుడైనటువంటి తపనః సూర్యభగవానుడు సుగ్రీవం జనజామాస అన్నారు. సుగ్రీవుణ్ణి పుట్టించాడు అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఏమండి, మన విష్ణువుకి మన రాముడికి సహాయంగా కదా పంపించాలి, మీరంతా తయారు చేయాలన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో జాంబవంతుణ్ణి, అంటే ఆవలింత కూడా వృథా పోకుండా ఒకానొక సృష్టి చేసినట్లుగా బ్రహ్మగారు ఆయన పని పూర్తి చేశారన్నారు. మరి దేవేంద్రుడు వాలిని సృష్టించి వారి కంట్రిబ్యూషన్ అంటారు కదా, వారి వంతు సేవని, సమర్పణని వారు చూపించారు. మరి సూర్యభగవానుడు సుగ్రీవుణ్ణి అన్నారు. మరి ఇందులో వీరందరూ సహకారులు అంటే వాలి ఎలా సహాయం చేసాడండి? మరి అలాంటి సహాయం చేద్దామని పుట్టిన వాడిని మరి మన రాముడు ఎందుకు చంపేస్తాడండి అని సందేహం అన్నమాట. భక్త్యా యుక్త్యా చ వ్యుత్పత్త్యా రామాయణ మహార్ణవ. చాలా లాజికల్గా ఆలోచిస్తే తప్ప, మన దైనందిన రోజువారీ విషయాల్ని పరిశీలిస్తే తప్ప మనకి ఇలాంటి చిక్కులకి ముడి విడదనమాట. ఎందుకంటే చెప్తారు అక్కడ, దేవేంద్రుడు ఎంతో భక్తితో, ఎంతో రామ సేవా తత్పరుడైన వాడిని సృష్టించాలి అనే చేసేటప్పటి పని. కానీ పుట్టినవాడికి ఈ బుద్ధి వక్రించి బలం పెరిగితే అహంకారం పెరుగుతుంది. బలం పెరిగి అహంకారం పెరిగిన వాడు తెగిస్తే ఆ తెగువ వల్ల చాలా తప్పులు చేసేస్తాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, దుందువిని చంపాడు, మాయావిని చంపాడు. ఆ మాయావిని చంపే తరుణంలో సంవత్సర కాలం పాటు యుద్ధం జరిగితే పాపం సుగ్రీవుడు, ఆ కథంతా మనం వెనక చాలాసార్లు చెప్పేసుకున్నాం. ఆ సందర్భంలో అయ్యో ఇలా జరిగిపోయిందని ఒక కొండరాయి అడ్డంగా పెడితే, నన్ను చంపేయడానికే ఈ కొండరాయి అడ్డంగా పెట్టాడు సుగ్రీవుడు, నన్ను కాస్త తీసి పరేసి ఈ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు అని చెప్పి
అనుమానంతో, ఉక్రోషంతో, ఈ అనుమానం అనేది బలవంతుడికి చాలా ప్రమాదకారి అన్నమాట. కనుక ఈ అనుమానం ఉన్నవాడు ముందు వెనక ఏది ఆలోచించుకోలేడనమాట. అనుమానం ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో ధర్మం తప్పే తీరుతాడనమాట. కనుక అలాంటి అనుమానంతో అన్నయ్య 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 నీకు సహాయం చేస్తానన్నయ్య, నీ బంటు నేనన్నయ్య, నీ సేవకుండన్నయ్య, నీ పాదాల దగ్గర పడి ఉంటానన్నయ్య, అన్నయ్య అన్నయ్య నా మాట వినన్నయ్య అని మొరపెట్టుకుంటున్న సుగ్రీవుణ్ణి లెక్క చేయకుండా రక్తాలు వచ్చేలాగా చాలా దారుణాతి దారుణంగా హింసిస్తాడు. ఆ దెబ్బలో చెప్తారు సుగ్రీవుడు మొత్తం ఈ భూమండలం అంతా ఇప్పటి కాలంలో మన గూగుల్ మ్యాప్ అంటామే అలా పరిశీలించేలాగా మొత్తం తిరిగేసేట. దాని గురించే తర్వాత వానరులు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వాగులుంటాయి, ఇక్కడ వంకలుంటాయి, అక్కడ గుట్టలుంటాయి, ఇక్కడ పర్వతాలు ఉంటాయి అని ఆ భూమి గురించి అంతా చెప్పినప్పుడు రాముడు అడుగుతాడు, సుగ్రీవ నీకు ఇదంతా ఎలా తెలిసింది అని. మా అన్నగారి దెబ్బ తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తితే ఈ మొత్తం భూమండలంలో అంతా ఏది ఎక్కడుందో నాకు తెలిసింది రామా అని చెప్పి ఆ వాలి రాలేని ఈ ఋష్యం ఒక పర్వతం మీద నేను ఉండిపోయాను అని చెప్తాడనమాట. ఈ సందర్భంలో చెప్తారు, పుట్టుకతో మంచిగానే ఉన్న ఆ తర్వాతి కాలంలో జరిగినటువంటి ఒకానొక పొరపాటు జరిగింది. అర్థం చేసుకుని ఉంటే వాలి సుగ్రీవులు ఇద్దరు సఖ్యంగా ఉండేవారు. ఇక్కడ కూడా ఎంత చమత్కారమో గమనించండి. అలా ఉంటే ఈ వాలికి భయపడినటువంటి రావణాసుడు సీతమ్మ వారిని అందంగా ఒబ్బిడిగా గుళ్ళో ప్రసాదంలాగా అలా తెచ్చి అక్కడ ఇచ్చేద్దుడేమో. మరి ఏం జరిగేది? అలా జరిగితే ఏదైనా తప్పంటారా అంటే మరి రావణుణ్ణి పూర్తిగా నిర్మూలించాలి అనే ప్రయత్నం నెరవేరకపోయి ఉండేదేమో. మరి రావణ వధ కోసం సరైన నిమిత్తం ఒకటి రావాలిగా. కనుక వీడి దుర్బుద్ధి కూడా దైవ కార్యానికి సహాయమే పడినట్లుగా ఆ వాలిని వధించేసేట. ఏమండి మరి ఇలాంటి దానికి అసలు వాలిని తయారు చేయడం ఎందుకండి, ఆ పాత్రే ఎందుకు మన సినిమాలో తీసేయచ్చు కదా అని కొంతమంది అంటారు. ఆహా అన్నన్నా అలా కాదు. భగవంతుడు ఏది చేసినా చాలా దూరం ఆలోచించి చేస్తాడు. ఈ మాయావి, ఈ దుందుభి వీరందరినీ కూడా చక్కబెట్టుకుని రావాలంటే మన రాముడికి బహుశా ఇంకో 14 ఏళ్ళు పట్టేదేమో. ఎందుకంటే మానవ రూపంలో కదా ఉన్నాడు. ఈ వ్యవహారం అంతా ఒక సాధారణ మానవుడుగా చక్కబెట్టాలి. కనుక వారినందరినీ తుడిచేయడానికి, క్లియర్ చేసేయడానికి వాలి ఉపయోగపడ్డాడు. ఈ వాలి బుద్ధి కనుక సవ్యంగా ఉంటే ఉద్ధరితుడేమో. అంతటితో అతడికి మోక్షాన్ని ఇచ్చి అలా రక్షించినట్లుగా అతని కథకి ఒక చెక్, ఫుల్ స్టాప్, ఒక సమాప్తి, ముగింపు పలకాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక మాట చెప్తారు. వాలి అండి ఎంత లౌక్యమో, ఎంత గొప్ప రాజకీయమో గమనించండి. మనవాళ్లే ఎత్తుకి పై ఎత్తులంతా వేస్తూ పిల్లలు వీళ్ళు లోకంలో గమనిస్తూ ఉంటాం, ఇలా ఉంటారు ఎన్నో రకాలుగా. మరి భగవంతుడు వాలి అనేవాడు ఒకడు లేకపోతే, వాలి అనేవాడికి దుర్బుద్ధి పుట్టి ఉండకపోతే, ఆ దుర్బుద్ధితో విర్రవీకి అహంకారంతో మదంతో సుగ్రీవుణ్ణి బాధించి ఉండకపోతే, ఈ సుగ్రీవుడు బాధ తట్టుకోలేక రాముడితో సఖ్యం చేసి ఉండేవాడే కాదుగా. ఎంతటి సఖ్యం! రామ సుగ్రీవయో సఖ్యం అని చెప్తారు. ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. సేవకి పేరెన్నిక గన్నినటువంటి వ్యక్తి స్వామి హనుమ. మరి సఖ్యం విషయంలో, స్నేహితుడి విషయంలో సుగ్రీవుడు. అలాగా కొంతమంది ఉన్నారన్నమాట. మైత్రి, తర్వాత ఆదర్శ దాంపత్యం, సీతారాములు, ఇలా కొన్ని విషయాలు చెప్తారు. అలా ఈ సుగ్రీవుడికి రాముడితో ఆ పెనవేసుకున్నటువంటి అంతటి ప్రాణస్నేహం అగ్నిసాక్షిగా జరగాలి అంటే ఈ వాలి పోరు అలా ఉపయోగించిందిట. అంటే ఆ వ్యతిరేక ముఖంగా వాలి సహకారం చేశాడు అని ఒక మాట చెప్తారు. ఇంకో మాట కూడా చెప్తారు. ఏమనంటే ఆత్మా వై పుత్ర నామాసి అనుంది వేదంలో. వాలి తనంతట తానుగా సహకరించలేకపోయినా అంగదుడి ద్వారా రామసేవకు ఉపయోగించాడు. కనుక పరోక్షంగా వాలి ఈ రామబంటుగా, రామసేవకుడిగా తన జన్మను చరితార్థం చేసుకున్నట్లే అని ఒక తాత్పర్యం అన్నమాట. ఇలా ఇంకా చెప్పుకుంటూ వస్తే చాలా 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 అంశాలన్నీ, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలన్నింటినీ చేకూరేలాగా భగవంతుడు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తాడనమాట. ఎందుకు దీన్ని చెప్పుకోవడం అంటే, ఏదో మన స్వామి చెప్తూ ఉంటారు, ఎవరు వింటారండి మనం చెప్పే ఉపన్యాసాలు పురాణాలు అంటూ ఉంటే. ఇందాక వచ్చేటప్పుడు ఇంటాయన తిట్లు తినలేక వీధరుగు మీద కాళ్ళు చాపి ఒత్తులు చేసుకుంటూ వినే ముసలివాళ్ళు ఎవరైనా రామకృష్ణ అని అనుకోవడానికి వేరే ఏ కాలక్షేపం లేక వినాలి తప్ప అని సారాంశం అన్నమాట. కానీ అలాంటి వాళ్ళు కాదు వినాల్సింది. యూజర్ మాన్యువల్ అనేది చదువుకున్న తరువాత కదా ఆ సీల్ ఓపెన్ చేస్తే అది చెడిపోకుండా మనం ఉపయోగించుకోగలుగుతాం. కనుక ఇదంతా ఒక యూజర్ మాన్యువల్ లాంటిదన్నమాట. దీన్ని అంతని మనం క్షుణ్ణంగా గమనించిన నాడు మన ముందు
ఒకానొక హెచ్చరిక కోసం పెట్టినటువంటి ఆ బోర్డు చూసుకున్నాం అనుకోండి, మనం గోతులో పడిపోకుండా ఉంటామన్నమాట. కనుక మన జీవితాల్ని మంచిగా దిద్దుకోవడం కోసం, మన జీవితాలంతా వాలిలాగా రావణాసురుడిలాగా అయిపోకుండా ఉండడం కోసం మనం పడాల్సిన జాగ్రత్త. కనుక లోకంలో ఏ ఒక్కరూ పుట్టుకతో చెడ్డవారు కాదు. ఆయా సమయాల్లో ఆయా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మంచా చెడ, ఉచితమా అనుచితమా, యుక్తమా అయుక్తమా పరిశీలించుకుంటూ ముందుగా వెళ్ళాలి. అప్పుడు రాముడు మన రాముడవుతాడు. ఆ మన రాముడు కూడా వీడు నావాడు అని మనల్ని తలుచుకుంటాడనమాట. కనుక ఈ వాలి గురించి, ఈ సుగ్రీవుడి గురించి ఇంత గొప్పగా చెప్తారు. ఆ తరువాతి మాట, బృహస్పతి భజనజత్తారం నామ మహాహరిం సర్వ వానర ముఖ్యానాం బుద్ధిమంతం అనూత్తమం. బృహస్పతి గారు కూడా ఒక పని చేశారు. అయ్యా, నాకు అంత పెద్దగా శక్తి లేదు, కానీ నేను ఒక్కడిని ఇస్తానన్నారు. ఆ ఒక్కడు చాలు. ఎలా అంటే, మనం అవసరాల్లో ఉన్నప్పుడు చాలా మంచి సలహా ఇచ్చేటటువంటి న్యాయమైనటువంటి సలహాదారు ఒకానొకడు ఉండాలన్నమాట. అతన్ని తన బుద్ధిశక్తిని అంతని ఉపయోగించి బృహస్పతి గారు అందించారట. మరి ఆ తరువాత ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదన విశ్వకర్మాత్ వజనజతు నలం నామ మహాహరిం అన్నారు. మనకి మంచి సలహా ఇచ్చేవాడు ఎంత అవసరమో, మంచి డబ్బు విషయంలో మంచి నేర్పరి అయినవాడు కూడా చాలా అవసరం. కనుక ఒక ఫైనాన్షియర్ అనేది వీళ్ళందరికీ కూడా అవసరం. కనుక ఇది అక్కర్లేదు, అదక్కర్లేదు అని చెప్పి నిర్లక్ష్యంగా ఉన్న డబ్బంతా దుబారా చేసి తగలేయకుండా మంచిగా సేకరించి, మంచిగా పెట్టుబడులు పెట్టి, దాన్ని ఇంతింతగా వృద్ధి చేసి అవసరమైన వారందరికీ కూడా ఫైనాన్స్ చేయగలిగే ఒకానొకణ్ణి కుబేరుడు సృష్టించాట. ధనదుడైన కుబేరుడు ఎవరు? శ్రీమంతుడైనటువంటి ఒకానొక మహనీయుడు అతడి వల్ల పుట్టాడనమాట. గంధమాదనుడు అతని పేరు. తర్వాత విశ్వకర్మాత్ వజనజతు అన్నారు. అంటే మనం ఏదైనా ఒక నిర్మాణం చేసుకోవాలంటే మంచి ఆర్కిటెక్చర్, మంచి ఇంజనీరింగ్, మంచి నిర్మాణ కౌశలం ఉన్నటువంటి వ్యక్తులతో మనకి అవసరం చాలా అన్నమాట. కనుక విశ్వకర్మ దేవశిల్పి తన తాలూకు వారసుడిగా ఒకరిని సృష్టించారు. అతని పేరు నలుడు అన్నారు. అతడి ద్వారానే ఈ సేతు నిర్మాణం అంతా జరిగిందన్నమాట. తర్వాత పావకస్య సుత శ్రీమాన్ నీల అగ్ని సదృశ ప్రభ తేజసా యశసా వీర్యాత్ అత్యరిచ్య వానరాన్. అగ్నిదేవుడు కూడా ఒకరిని అందించారట తన వంతుగా. ఆ ఒక్కరు ఎవరు అన్నారు? సేనాధ్యక్షుడు అని చెప్తారు. తర్వాతి కథల్లో అంతా వివరంగా వస్తుంది. అతడి పేరు నీలుడు. అంటే పోలికలు ఎలా వస్తాయో గమనించండి. ఒక దగ్గర ఉంటుంది వేదంలో, అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం అని ఉంది. దేవతలందరికీ కూడా ఇలా నడుచుకోవాలి అని ముందుండి నడిపించేటటువంటి సేనానిగా ఉన్నటువంటి వ్యక్తి అగ్నిదేవుడుట. అందుకనే అగ్నయే అనీకవతే పురోడాశం అని ఒక దగ్గర కూడా వేదంలో ఉంటుంది. అలాగా ఆ సేనాధ్యక్షుడిగా ఉండేటటువంటి అగ్ని లక్షణాలతో ఉన్న వ్యక్తి కనుక మన నీలుడు కూడా సకల ఈ వానర సేనకు అధ్యక్షుడిగా ఉండి సేనానిగా అలా నడిపించి ఆ వ్యవహారాన్నంతని చక్కబెట్టేడు అంటారు. ఈ రకంగా సాగినటువంటి ఈ రామాయణ కథలో తరువాయి భాగం రేపటి రోజున. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ते तथोक्ताः भगवता तत्प्रतिश्रुत्य शासनं जनयामासुः एवन्ते पुत्रान् वानररूपिणः एतथोक्ताः भगवता तत्प्रतिश्रुत्य शासनं जनयामासुः एवं ते पुत्रान् वानररूपिणः ऋषयश्च महात्मानः सिद्धविद्याधरोरगाः चारणाश्च सुतान् वीरान् ससृजुः वनचारिणः ऋषयश्च महात्मानः सिद्धविद्याधरोरगाः चारणाश्च सुतान् वीरान् ससृजुः वनचारिणः वानरेन्द्रं महेन्द्राभं
ఇంద్రః ఇంద్రః వాలినమూర్జితం మాలినమూర్జితం సుగ్రీవం సుగ్రీవం జనయామాస జనయామాస తపనః తపనః తపతాం వరః తపతాంబరః వానరేంద్రం వానరేంద్రం మహేంద్రాభం మహేంద్రాభం ఇంద్రః ఇంద్రః వాలినమూర్జితం వాలినమూర్జితం సుగ్రీవం సుగ్రీవం జనయామాస జనయామాస తపనః తపనః తపతాం వరః తపతాంబరః బృహస్పతిస్తు బృహస్పతిస్తు అజనయత్ అజనయత్ తారం నామ తారం నామ మహాహరిం మహాహరిం సర్వవానరముఖ్యానాం సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతం బుద్ధిమంతం అనుత్తమం అనుత్తమం బృహస్పతిస్తు బృహస్పతిస్తు అజనయత్ అజనయత్ తారం నామ తారం నామ మహాహరిం మహాహరిం సర్వవానరముఖ్యానాం సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతం బుద్ధిమంతం అనుత్తమం అనుత్తమం ధనదస్య ధనదస్య సుతశ్రీమాన్ సుతశ్రీమాన్ వానరః వానరః గంధమాదనః గంధమాదనః విశ్వకర్మాతు విశ్వకర్మాతు అజనయత్ అజనయత్ నలం నామ నలం నామ మహాహరిం మహాహరిం ధనదస్య ధనదస్య సుతశ్రీమాన్ సుతశ్రీమాన్ వానరః వానరః గంధమాదనః గంధమాదనః విశ్వకర్మాతు విశ్వకర్మాతు అజనయత్ అజనయత్ నలం నామ నలం నామ మహాహరిం మహాహరిం పావకస్య పావకస్య సుతశ్రీమాన్ సుతశ్రీమాన్ నీలః నీలః అగ్నిసదృశ ప్రభః అగ్నిసదృశ ప్రభః తేజసా తేజసా యశసా వీర్యాత్ యశసా వీర్యాత్ అత్యరిచ్యత అత్యరిచ్యత వానరాన్ వానరాన్ పావకస్య పావకస్య సుతశ్రీమాన్ సుతశ్రీమాన్ నీలః నీలః అగ్నిసదృశ ప్రభః అగ్నిసదృశ ప్రభః తేజసా తేజసా యశసా వీర్యాత్ యశసా వీర్యాత్ అత్యరిచ్యత అత్యరిచ్యత వానరాన్ వానరాన్ రామచంద్రమూర్తి భూలోకంలో జనించబోతున్నారు. మరి వారికి సహాయభూతులుగా వానర సైన్యాన్ని ఉత్పత్తి చెయ్యండి అప్సర స్త్రీల యందు అని చెప్పి బ్రహ్మగారు ఆనతి ఇవ్వటము, దానిని అనుసరించి దేవతలందరూ కూడా ఆయా అప్సర స్త్రీల యందు వారి వారి శక్తులతోటి, బుద్ధిశక్తితోటి, తేజస్సుతోటి, వాక్చాతుర్యంతో ఈ మొదలైనటువంటి శక్తులన్నిటినీ కూడా కూడదీస్తూ వానరులను సృష్టించడం మొదలైనవన్నీ కూడా ఈనాటి ప్రవచనంలో మనం విన్నాము. పెద్దలు చెప్పినట్లుగా ఈ రామాయణ ప్రవచనము అంటే ఏదో ముసలివారు పెద్దవారు వినడం కాదు, యువకులు వినవలసినటువంటిది ఈ రామాయణ ప్రవచనము. ఎందుకంటే రామాధివత్ వర్తితవ్యం న రావణాధివతు అనే విషయాన్ని తెలుసుకుని సమాజంలో ఏ విధంగా జీవించాలో, ఎంత సంస్కారవంతంగా ఉండాలనే విషయాన్ని ముఖ్యంగా యువకులు తెలుసుకోవాలి. కావున ఈ రామాయణ సారాన్ని గ్రహించవలసింది పెద్దవారి కంటే కూడా చిన్నవారు ఎక్కువగా గ్రహించాలి. మరటువంటి ఉదాత్త భావాలు కలిగినటువంటి ఈ శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాము. తే తథోక్త భగవత తత్ప్రతిశ్రుత్య శాసనం తత్ప్రతిశ్రుత్య శాసనం జనయామాసురేవంతే జనయామాసురేవంతే పుత్రాన్ వానరరూపిణః పుత్రాన్ వానరరూపిణః ఋషయశ్చ మహాత్మానః ఋషయశ్చ మహాత్మానః సిద్ధ విద్యాధరోరగాః సిద్ధవిద్యాధరోరగాః చారణాశ్చ సుతాన్ వీరాన్ చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజిర్వనచారిణః ససుజుర్వనచారిణః వానరేంద్రం మహేంద్రాభం
వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః తపనస్తపతాం వరః బృహస్పతిస్త్వజనయత్ బృహస్పతిస్త్వజనయత్ తారం నామ మహాహరిం తారం నామ మహాహరిం సర్వవానరముఖ్యానాం సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతమనుత్తమం బుద్ధిమంతమనుత్తమం ధనదస్య సుతః శ్రీమాన్ ధనదస్య సుతః శ్రీమాన్ వానరో గంధమాదనః వానరో గంధమాదనః విశ్వకర్మాత్వజనయత్ విశ్వకర్మా త్వజనయత్ నలం నామ మహాహరిం నలం నామ మహాహరిం పావకస్య సుతః శ్రీమాన్ పావకస్య సుతః శ్రీమాన్ నీలోగ్నిసదృశ ప్రభః నీలోగ్ని సదృశ ప్రభః తేజసా యశసా వీర్యాత్ తేజసా యశసా వీర్యాత్ అత్యరిచ్యత వానరాన్ అత్యరిచ్యత వానరాన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తదశ సర్గే సప్తదశ సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్ధసిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవశిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇది సంచింతయంతేంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రమరోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవశిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుశ్చితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోऽयं త్వమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ విశూచికాభిధానా స
नाम्नाम्यन्यायवाधिका तस्याहमरः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ हर हर ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कणीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमध्यताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकला प्रोच्छिनत्ति विशोचिका इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्विदधतु निरलां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः
शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् No.